ఓకే రెడీ. మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ప్రస్తుతం ఉన్నాము. అయితే ఫిబ్రవరి 15వ తారీఖుని పురస్కరించుకొని ఈరోజు పోస్టర్ ఆవిష్కరణ అయితే జరిగింది. సేవాలాల్ మహారాజ్ సంబంధించింది. మనతో పాటు రాష్ట్ర కన్వీనర్ వెంకన్న ఉన్నారు. ఏంటండి ఈ పోస్టర్ ఆవిష్కరణ మంచిగా చేస్తున్నారు, బాగానే ఉంది. ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది, సాగుతూనే ఉంది. సేవాలాల్ మహారాజ్ రూపకల్పన అయితే ఎక్కడ పూర్తి స్థాయిలో కనబడట్లే. దీని మీద మీ స్పందన ఏంటి? ఈరోజు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో శనియపురం సేవాలాల్ గుడి వద్ద మేము సేవాలాల్ మహారాజ్ గారి 286వ జయంతి సందర్భంగా కరపత్ర ఆవిష్కరణ జరిగింది. మేము సేవాలాల్ సేనగా గత 15 సంవత్సరాలుగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా ఈ జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఘనంగా అట్టహాసంగా జరుపుతూ ఉన్నాం. మరి సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లాలో ఉన్నటువంటి 18 మండలాల్లో 15వ తారీఖు ఒకటే రోజున అందరూ ఆ యొక్క సేవాలాల్ మహారాజ్ జయంతిని మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో సేవాలాల్ సేన ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. భోగ్ భండార కార్యక్రమం నిర్వహించి మా సేవాలాల్ మహారాజ్ని వేడుకుంటున్నాం. మేము సేవాలాల్ సేనగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము ఈ రాష్ట్రంలో దేశంలోనే మరి కోట్లాదిగా ఉన్నాము. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో 45 లక్షలకు పైచులుగా బంజారాలుగా మేము ఉన్నాం. మరి ప్రభుత్వాలు మారుతున్న మా గిరిజనుల ఆరాధ్య దైవము మరి సేవాలాల్ మహారాజ్ని ఇప్పటివరకు గుర్తించడం లేదు. ఎందుకంటే మేము తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు నుంచి 2009, 2010లో మా యొక్క వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ గారు మరి పోరాటం చేసి కేసీఆర్ని మెప్పించి ఆ రోజు తెలంగాణ కనుక వస్తే మీరు జయంతిని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి మా సంజీవ్ నాయక్ గారు కోరడం జరిగింది. మేము తెలంగాణ రాష్ట్రం రాకముందు నుంచి జయంతి చేస్తూ ఉన్నాం. మేము సేవాలాల్ మహారాజ్ ఫోటోని బయటికి తీసుకొచ్చినప్పుడు చాలామంది నవ్వారు. ఏది బిల్ లాడెన్ ఫోటోని తీసుకొచ్చారు, బిల్ లాడెన్ మీరు పూజలు చేస్తున్నారని చాలామంది నవ్వారు. కానీ ఈరోజు దేశం గర్వించదగ్గ స్థాయిలో దాదాపుగా అన్ని రాష్ట్రాల్లో ఈరోజు దేశంలోనే సేవాలాల్ మహారాజ్ జయంతిని అట్టహాసంగా జయంతిని జరుపుతూ ఉన్నారు. మరి దానికి కారణం మేము గర్విస్తున్నాం ఈరోజు. ఎందుకంటే చాలామందికి తెలియదు సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా తీసుకొచ్చింది మేము. సేవాలాల్ మహారాజ్ ఫోటోని తీసుకొచ్చినాం. సేవాలాల్ మహారాజ్ జయంతిని చేయాలి, ఈ విధంగా చేయాలని చెప్పేసి జయంతిని భోగ్ భండార కార్యక్రమం చేస్తేనే జయంతి అని చెప్పేసి చాలామంది జయంతి అంటే ఏం చేస్తూ ఉన్నారు, కేకులు కట్ చేస్తూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. సేవాలాల్ మహారాజ్ జయంతి చేయాలంటే సేవాలాల్ మహారాజ్ని పూలతో సత్కరించి సేవాలాల్ మహారాజ్ని భోగ్ భండార నైవేద్యం సమర్పిస్తే సేవాలాల్ మహారాజు జయంతి ఈ విధంగా ఉంటుందని చెప్పేసి ఈ యొక్క బంజారా లోకానికి తెలియజేసింది మేము. కాబట్టి ఈరోజు సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని చెప్పేసి అలాగే 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించాలని చెప్పేసి సేవాలాల్ సేనగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. స్థాయిలో మీరు పూజ అంటే సేవాలాల్ మహారాజ్ అనే దేవుడు పండగ అన్నప్పుడే మీకు గుర్తు వస్తున్నారు. మిగతా టైంలో దేవుడు ఎడిపోతున్నారు, మీరు ఎడిపోతున్నారు. మేము పండగ అన్నప్పుడే కాదు, అనునిత్యం సేవాలాల్ మహారాజుని కొలుస్తూ ఉన్నాము. అనేక ప్రాంతాలు, అనేక ప్రదేశాలు తిరిగినాము, అనేక తండాలు తిరిగినాము. మేము కూడా ఈసారి పిలుపునిస్తాము, పోయినసారి పిలుపునిస్తాము. హర్ ఘర్ లగాడో భోగాన్ని పిలుపునిచ్చా ఉన్నాం. హర్ ఘర్ అంటే ప్రతి బంజారా బిడ్డ తమ ఇంటి ముందు భోగ్ భండారకారం నిర్వహించి సేవాలాల్ మహారాజ్ని ఆ రోజు కొలవాలి. మేము మా యొక్క బంజారాలో కానీ ఎవరైనా పెళ్ళిళ్ళు చేసినప్పుడు, ఫంక్షన్లు చేసినప్పుడు, గృహప్రవేశం చేసినప్పుడు వారికి ఇంటికి వెళ్ళి మా సేవాలాల్ మహారాజ్ గారి ఫోటోను వాళ్ళకు బహుకరించి వాళ్లకు మేము ప్రతిదీ కూడా వాళ్ళకు తెలియజేస్తూ ఉన్నాము. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే నేను కూడా గత కొన్ని సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఈ సంఘంలో పనిచేస్తున్నాను. అయితే ఓన్లీ సంఘాలు పార్టీ పెద్దలే మాత్రమే పాల్గొంటున్నారు దీంట్లో. అట్లా కాకుండా బంజారా సమాజం మొత్తం ఏకమై ప్రతి గ్రామ పంచాయతీలో నిర్వహించాలని నేను భావిస్తున్నాను. ఒకటే అండి, మీరు పూజలు చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, బాగానే ఉంది. పండగ రోజే మీకు సిద్ధాంతాలు గుర్తొస్తున్నాయి, మిగతా టైంలో మీరు ఎడిపోతున్నారు. మిగతా టైంలో కూడా సిద్ధాంతాల గురించి, సేవాలాల్ మహారాజ్ గురించి ప్రతి గ్రామాన తండాన ప్రచారం చేస్తున్నాము, బలోపేతం చేస్తున్నాము. మనము ప్రతి వేరే దేవుళ్ళను పెట్టుకొని ఇంట్లో పెట్టుకొని మన దేవుడిని పక్కన పెట్టి వేరే దేవుళ్ళ పూజ చేయడం కాకుండా మన దేవుడిని కూడా ఎక్కువ ఖర్చు లేకుండా భోగ్ భండారం మాత్రమే చేసుకొని ఖర్చు లేకుండా పండుగలు చేసుకోవాలని సూచిస్తున్నాము. గత 15 సంవత్సరాలుగా ఇదే పనిలో ఉన్నాము. ఇంకా జీవించి ఉన్నంత కాలం సేవాలాల్ మహారాజ్ యొక్క ప్రభావితం చేస్తాము, పండుగ గురించి ప్రభావితం చేస్తాము. ఆయన సూచనల మేరకే ఆయన నడిచిన నడకలోనే అందరు నడవాలని ప్రచారం చేస్తాము. ప్రజాప్రతినిధులు కావచ్చు, సంబంధించిన అధికారులు కావచ్చు, అన్నీ సంబంధించి చూస్తే గిరిజనులు ఎక్కువ శాతము సంబంధించిన వాళ్ళు ఉన్నారు.
పూర్తి స్థాయిలో వాళ్ళు ఇచ్చే అమౌంట్ను కూడా కొద్దిగా దుర్వ్యవహృతం చేస్తున్నారని తెలుస్తూ ఉంది. మీరు దీని మీద ఎలా చూస్తారు? అంటే గ్రామ పంచాయతీ లెవెల్లో కానీ ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలోనే చేస్తున్నారు జయంతి. అట్లా కాకుండా నియోజకవర్గ స్థాయిలో చేసి ఏదో ఒక మండలంలో చేసేసి ఆ మండలం యొక్క ఏ లీడర్ అయితే చేస్తున్నారో ఆ లీడర్ మాత్రమే వచ్చిన అమౌంట్ను నిధులను ఆయనే తీసుకోవడం జరుగుతుంది. మిగతా వాళ్ళు కూడా గ్రామ చేస్తున్నారు, మండల వారీగా చేస్తున్నారు, వాళ్ళకి ఏమీ ఇవ్వడం లేదు. అట్లా కాకుండా ప్రతి గ్రామ పంచాయతీకి గవర్నమెంట్ డైరెక్ట్గా ఎమ్మెల్యేకి ఇవ్వకుండా ప్రతి గ్రామ పంచాయతీకి నిధులు కేటాయిస్తే అది 1000 రూపాయలు కావచ్చు, 10,000 కావచ్చు, ఎంతైనా కావచ్చు, ప్రతి గ్రామ పంచాయతీ తండ గ్రామ పంచాయతీ కేటాయిస్తే ఆ సర్పంచ్లకు ఆ తండలో ఘనంగా చేసుకుంటారు. అంటే ప్రతి తండలో భోగమండలం చేసే కార్యక్రమం చేస్తే ఏమవుతుందంటే శివలాల్ మహారాజ్ యొక్క జీవిత చరిత్ర అందరికీ తెలిసే విధంగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అట్లా చేయకుండా ఏం చేస్తుందంటే ఎమ్మెల్యేలకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చేసి ఆయన ఎక్కడ చేసుకుంటే అక్కడనే మిగతా ఎక్కడ జరగకుండా చేస్తున్నారు. కానీ మేము సంఘం తరపున ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓకే అండి, ఇది పూర్తి స్థాయిలో సురేష్ గారు మనతో ఉన్నారు. అయితే ఓకే అండి, తండాలలో సేవాలాల్ మహారాజ్ కనబడట్లేదు. ప్రజాపతులు, రాజకీయ నాయకులు వీళ్ళకి మాత్రమే సేవాలాల్ మహారాజు కనబడుతున్నారు. దానికి సంబంధించింది చూస్తే దీని మీద మీ స్పందన ఏంటి? కొంతవరకు ఇది వాస్తవం అయినప్పటికీ సేవాలాల్ సేన ఏర్పడిన తర్వాత తండాలలో కూడా గ్రామీణ ప్రాంతాలలో కూడా సేవాలాల్ మహారాజ్ యొక్క ఉనికి, ఆయన యొక్క ఆశయాలు, ఆయన యొక్క సేవాలాల్ మహారాజ్ అంటే ఏంటిది, ఆయన చేసినటువంటి జాతి కోసం ఆయన చేసినటువంటి గొప్ప గొప్ప పనులు తండా స్థాయిలో కూడాను ప్రతి ఒక్కరికి చదువుకున్న వారికి, అదేవిధంగా చదువు రానటువంటి వారికి కూడాను సేవాలాల్ సేన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తండాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడాను ప్రతి ఒక్క బిడ్డకి సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని గురించి చాటి చెప్పేదానికి సేవాలాల్ సేన ముందడుగు వేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీరు చేసే కార్యక్రమం మంచిదే, కానీ ఒక 5 రోజులు నియమం పాటించి ప్రతి తండా పేద మధ్యతరగతి కుటుంబాలకు సేవాలాల్ మహారాజ్ అంటే అందరికీ ఆధార దైవంగా పూజిస్తున్నారు. వాళ్ళకు కూడా మించి వాళ్ళకు ఒక క్లాసులు పెట్టి ఇలా ఉండాలి, ఇలా ఉండి చేసి పండగలు చేసుకుంటే బాగుంటుందని ఒక సెమినార్ లాంటివి చేస్తే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా అండి. మా రాష్ట్ర అధ్యక్షులు బూక్యా సంజయ్ నాయక్ గారి ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర నాయకులు వెంకయ్య నాయక్ గారి ఆధ్వర్యంలో గతంలో కూడాను తండాలకు తండాబాట కార్యక్రమం చేయడం జరిగింది. ప్రతి తండాలో ప్రతి ఇంటింటికి సేవాలాల్ మహారాజ్ యొక్క ఫోటోలను అందించి భోగభండార కార్యక్రమాలు ఏ విధంగా చేయాలి, బంజారా సాంప్రదాయ పద్ధతులను ఏ విధంగా పాటించాలి, సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాలి, మనం ఏ విధంగా బంజారా జాతి బిడ్డలు ఏ విధంగా బాగుపడాలి, ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటి అంశాలను గురించి తెలియచేయడం జరిగింది. తండాబాట కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడాను ఖచ్చితంగా మీరు అన్నటువంటి విధంగా బూక్యా సంజయ్ నాయక్ గారి, మా రాష్ట్ర నాయకులు బూక్యా సంజయ్ నాయక్ గారి యొక్క అధ్యక్షతన మా రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు అందరం కూడాను చర్చించుకొని ఖచ్చితంగా తండాబాట కార్యక్రమం మళ్ళీ మొదలుపెట్టి ఖచ్చితంగా సేవాలాల్ మహారాజ్ యొక్క ఉనికిని ఇంకా గొప్పగా చాటేదానికి మీటింగ్లు పెట్టి, సమావేశాలు పెట్టి, కార్యక్రమాలు నిర్వహించి ఇంకా గొప్పగా ముందుకు తీసుకెళ్లేదానికి మేము సిద్ధంగా ముందుకు పోయేదానికి సిద్ధమవుతా ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఖచ్చితంగా ఇది త్వరలోనే ఉంటుంది, 100% ఖచ్చితంగా. ఈ మధ్యలో రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుంది, మా త్వరలోనే రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుంది, రాష్ట్ర మహాసభ ఉంటుంది. సేవాలాల్ సేన రాష్ట్ర స్థాయి సమావేశం అయిపోయిన తర్వాత దీని మీద కూలంకుషంగా చర్చించి తండాబాట కార్యక్రమం ఉంటుంది. సేవాలాల్ మహారాజ్ యొక్క గొప్పతనాన్ని దేశ విదేశాలకు కూడా చాటి చెప్పే ప్రయత్నం మేము చేస్తాం. ఒక ప్రశ్న సేవాలాల్ మన వెంకన్నకి, ఇప్పుడు టోటల్గా మన అనంతరావు టెంపుల్కి సంబంధించి చూస్తే పెద్ద గుడి, అది సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే ఈ యొక్క ఉమ్మడి 4 జిల్లాలకు సేవాలాల్ మహారాజ్ కూడా అంత స్థాయిలో అంత వాతావరణం ఎక్కడా లేదు. ఆ గుడికి సంబంధించి చూస్తే ఎక్కడ వేసిన గుంగెళ్ళు అక్కడే ఆగిపోయిన పరిస్థితి. వస్తున్నారు, పోతున్నారు, రాజకీయ నాయకులు కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఎందుకు మారట్లే? ఆ స్థితిని ఎందుకు ముందుకు తీసుకెళ్ళబోతున్నారు? ముఖ్యంగా ఏంటంటే ఇది బంజారా జిల్లా, గిరిజనులు ఎక్కువగా ఉన్నటువంటి జిల్లా ఇది. అయితే ఇక్కడ జిల్లా కేంద్రానికి దగ్గరలో అనంతాద్రి దగ్గరలో సేవాలాల్ మహారాజ్ గారి గుడి నిర్మిస్తామని చెప్పేసి గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ గారు 10 సంవత్సరాలు పరిపాలన చేశారు. మరి అక్కడ భోగ్ భండార కార్యక్రమం అయితే చేశారు, కానీ ఇంతవరకు గుడి అనేది శంకుస్థాపన లేదు, గుడి అనేది కట్టలేదు. మరి ఎందుకు కట్టలేదో అక్కడ గుడి ప్రాంతంలో ఉన్నటువంటి అనేక భవనాలు, పక్కన భవనాలు కానీ, అక్కడ ఆ యొక్క ఈ ఫంక్షన్ హాల్ కానీ, మీటింగ్ హాల్, ఫంక్షన్ హాల్ అవన్నీ కట్టారు, కానీ గుడి అనేది కట్టలేదు. మేము కూడా సంఘంగా చాలాసార్లు అక్కడ కష్టపడ్డాం. మేము స్వయంగా అక్కడ పనిచేసి గుడి నిర్మిస్తే, ఎందుకంటే అది జాతికి అంకితం అవుతుంది. జాతికి అంకితం అయితే చాలామంది బంజారా ప్రజలు అక్కడ వెంకటేశ్వర స్వామిని కొలిచే బదులు కొలుచుకొని మళ్ళీ అక్కడనే పక్కనే మా సేవాలాల్ మహారాజ్ని కొనియాడతారని చెప్పేసి మేము కలలు కన్నాం. కానీ కలలుగానే మిగిలిపోయాయి. కానీ ఇప్పుడు మరి
పోయిన సంవత్సరం కూడా అక్కడ జయంతి పోటాపోటీన జయంతి జాగింది. కానీ ఈ పోటీ లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ అక్కడ గుడి అయితే నేను నిర్మిస్తాను పోటీ తప్ప ఇప్పటివరకు అయితే అక్కడ రాయి పెట్టింది లేదు, గుడి నిర్మించలేదు. మేము సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు గనక మీకు చిత్తశుద్ధి ఉంటే పార్టీలను పక్కన పెట్టండి, పార్టీలకు అతీతంగా బంజారాలందరూ ఏకం కండి, అందరూ ఏకమై అక్కడ గుడి నిర్మించాలి, గుడి నిర్మాణం జరగాలి. గుడి నిర్మాణం జరిగితే అది మరో సేవాగడగా ప్రఖ్యాతిగా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా పార్టీలను పక్కన పెట్టండి, పార్టీ జెండాలను పక్కన పెట్టండి, ఒకటే జెండా సేవాలాల్ జెండాను పట్టండి, సేవాలాల్ మహారాజ్ మార్గాన్ని అనుసరించండి. ఆయన మార్గం నడిచి అందరూ కూడా కష్టపడి అక్కడ గుడి కట్టండి. ఇప్పటి ఉన్నటువంటి ఎమ్మెల్యే మురళీ నాయక్ గారిని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. సార్, మరి గతంలో వాళ్ళు ఏం తప్పులు చేశారో ఒప్పులు చేశారో మీకు తెలుసు. కానీ మీరు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి, మీకే ఇప్పుడు అధికారం ఉంది కాబట్టి, మీరు ఖచ్చితంగా మీ హయాంలో ఖచ్చితంగా ఇంకొక 6 నెలల్లో మీరు గుడి కట్టి తీరాలి. మొన్న మా యొక్క ఆల్ సంఘాల మీటింగ్లో ఎమ్మెల్యే గారు మాకు హామీ ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ఒక నెల 15 రోజులలో ఖచ్చితంగా 2.5 కోట్ల రూపాయలతోని అక్కడ నిధులు తెచ్చి గుడి నిర్మిస్తామని చెప్పేసి మాకు హామీ ఇచ్చారు. ఆ హామీ ప్రకారం ఖచ్చితంగా 2 నెలల్లో గుడి నిర్మించాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో తండాలో కూడా సేవలాల్ మహారాజ్ని తీసుకెళ్లాలన్న ఒక ఆలోచనతోనే గత 20 సంవత్సరాల నుంచి ఈ యొక్క గుడికి సంబంధించిన పనిలో పూర్తిగా నిమగ్నం అయినా సరే అది పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేకపోయాం. అది ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ సంబంధించిన నాయకులు కావచ్చు, వాళ్ళ వల్లనే మొత్తం తండాల్లో విస్తృతంగా సమావేశం పోయినా కూడా పట్టించుకునే పరిస్థితిలో లేరు. కాబట్టి ఇప్పుడు ఇంకొక 5 రోజుల్లో ఈ యొక్క సమావేశం ఉంది, జయంతి ఉంది. కాబట్టి జయంతిని పురస్కరించుకొని పూర్తి స్థాయిలో తండాలో తీసుకెళ్తామని సేవలాల్ సంబంధించిన రాష్ట్ర కన్వీనర్ వెంకన్న చెప్తున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా నుంచి T9 ప్రదేశ్ సీతారాంతో ఫేస్ టు ఫేస్.